హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఓల్డ్ టెక్స్మో మోటార్ని బిగించబోతున్నాం. ఇది చాలా రోజులు అయిందండి తీసి పక్కన పెట్టి, దీన్ని ఒకసారి సర్వీసింగ్ చేయించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు జిఐ టైట్ చేశారు కదా, అదంతా ఓపెన్ చేసేసి మొత్తం ఇప్పుడు సిపివిసి ఎంటీలు టైట్ చేయబోతున్నాం. ఎలా చేసాము ఏంటనేది ఈ వీడియోలో చూస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మోటార్ ఒకసాట పెడదాం అనుకుని పాయింట్ ఇచ్చాం, కానీ ఓనర్ గారు అక్కడ వద్దన్నారు, వేరే సాట్ పెట్టడం జరిగింది. ఆ మార్పులు చేర్పులు చేసి మేము ఎలా మోటార్ బిగించామన్నదే ఈ వీడియోలో మీరు చూస్తారు. లెస్ట్ వాచ్ మై వీడియో ఫ్రెండ్స్. జిఐ 1 ఇంచ్ ఎల్బోలు తీసేయడం జరిగింది. ఇప్పుడు దానికి ఉన్న బైండింగ్ వీర్లు అవన్నీ తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మోటార్ వచ్చేసేసి ఇది 1/2 HP ఫ్రెండ్స్ మోటార్ వచ్చేసి. ఇప్పుడు దాని పాయింట్ ఏంటంటే ఇక్కడ పక్కన సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అంతా గోడంతా వేయటం జరిగింది. ఇప్పుడు లోన్ అంతా మనకి అవుట్డోర్ కనెక్షన్ బయట ఉంది, దాని నుంచి మనం ఇన్లెట్ తీసుకోవాలి. అవుట్లెట్ కూడా బయటికి పంపించి గాడేసి సెట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఫ్లోరింగ్ అది అయిపోయింది, మన పైపులన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రెండ్స్. మనకి అవుట్లెట్ హోల్ వేసేసాం, ఇన్లెట్ హోల్ వేస్తున్నాం. ఇప్పుడు రెండు హోల్స్ వేయటం జరిగింది. ఇప్పుడు ఎంటీఎల్ టైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది 1 ఇంచ్ ఎంటీఎల్ తీసుకొచ్చాం, 110 ml సిపివిసి గమ్. అది టెప్లాన్ టేప్ వేసి దానికి అంతా గమ్ వేసి కూడా టైట్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం లాక్గా ఉండాలి, లీక్ అయితే మళ్ళీ అదంతా కారిపోయి మోటారు పాడైపోయడం జరిగిద్ది. అందుకని చెప్పేసి సిపిసి గమ్ కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది టైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవుట్లెట్కి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్లెట్ టైట్ చేసేద్దాం. దాని పొజిషన్ అంతా కరెక్ట్గా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్లెట్ అది అటే పక్క మన ముప్పాతిగా పైప్ ఉంది ఫ్రెండ్స్. మన ముప్పాతి సిపివిసి పైప్ ఉంది. ఇది బజార్ పంప్ లైన్ కాబట్టి ముప్పాతిగా పైప్ వేశారు. ఇప్పుడు మనం దాని నుంచి డెవలప్ చేసుకోవాలి. దానికాటికి ముందర మనం యూనియన్ అది వేసుకుంటే ఫ్రెండ్స్ ఏమైందంటే ఫ్రెండ్స్, యూనియన్ వేయటం మంచిది. మనం యూనియన్ వేసుకుంటే ఎప్పుడైనా మోటార్ రిపేర్ వచ్చినప్పుడు యూనియన్ లొప్ప తీసేసుకొని మనం టైట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవటం కూడా జరిగిద్ది. ఇప్పుడు దానికి మనం అంగుళం వెళ్ళబోయేసి పైన అవుట్లెట్కి లైన్ చేద్దాం ఫ్రెండ్స్. అది పాయింట్ అనేది కొద్దిగా పక్కకు ఉంది కాబట్టి మనం ఎలబోయేసి సెట్ చేసుకుందాం. యూనియన్ ఎంట్రన్స్లో వేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే దానికి దీనికి సెట్ అవ్వట్లేదు. అందుకని ఒక ఎల్బో వేసి దాని పక్కన వేద్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు దానికి కూడా ఒక యూనియన్ అది వేసేద్దాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన అవుట్డోర్ మనకి లేకుండా లోన్ అది సెట్ చేయడం జరిగింది. ఎందుకని దీన్ని కట్ చేశానంటే ఫ్రెండ్స్, పాయింట్ అది వేరే షాట్ పెట్టాం కదా, ఇప్పుడు దానికి మనం వేరే విధంగా చేయటం కుదరదు. ఎందుకంటే ఆ బాల్ వాల్ కింద టీ జాయింట్ వేసేసాను. దాని నుంచి అటే పక్క గాడ్ అది కొట్టేసుకొని మోటార్కి జాయింట్ ఇస్తే ఫ్రెండ్స్, దాని నుంచి వచ్చేసి
ఈ దీంట్లోకి ఎంటర్ అయిపోయిన ఆ వాల్ ఆపరేటింగ్ కూడా మనకి కరెక్ట్గా సరిపోద్ది. అందుకని చెప్పేసి ఇక్కడ ఇయటం జరిగింది. ఇప్పుడు మనం బయటగా పాయింట్ ఈ పాయింట్ కలిపి బయట పక్క గాడి కొట్టి సెట్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ టీ జాయింట్ని దాని నుంచి అటు తీసేసుకుందాం. ఇప్పుడు కనెక్షన్ మనం ఫ్రెండ్స్ అది చూశారు కదా, ఇది కలిపి మనం జాయిన్ చేయాలి. ఎందుకంటే అది మోటారు అవుట్లెట్ కాబట్టి దాని నుంచి అలా కనెక్షన్ ఇస్తే ఆ బాల్ వాల్ కాడ జాయింట్ అయ్యి ఆ బాల్ వాల్ కాడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు మంచిగా. మనం అట్టే పక్క బాల్ వాల్ కాడ టీ జాయింట్ పెట్టాం కదా ఫ్రెండ్స్, దానికి కూడా జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దానికి దీనికి కలిపి ఒక ఎల్బో వేసేసి మొత్తం సెట్ చేద్దాం ఫ్రెండ్స్. సెట్ చేస్తే ఏంటంటే మనం మోటార్ నుంచి వచ్చే డెలివరీ అంతా కరెక్ట్గా అయిపోద్ది. ఈ గాడి కూడా క్రాస్గా వేయటం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ క్రాస్గా అయిపోతే బెండ్లు అనేది ఎక్కువ పడతాయి కాబట్టి. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేము ఈ కప్లింగ్లు వేసి జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద పైపులు అది లేదు, అందుకని చెప్పేసి కప్లింగ్లు వేసేసాం. ఇప్పుడు ఆ రెండింటికి జాయిన్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆ హోల్ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి కొద్దిగా చేసాం. అటు ఇటు కూడా టైట్ అయిపోయింది. ఇప్పుడు మోటార్ది జాయిన్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ వాల్కి అనేది గమ్ వేయలేదు, మనకి ఏ మెజర్మెంట్తో వచ్చిందని చెప్పేసి అట్టా వేసి వదిలేశారు. దానికి ఇప్పుడు మనం బాల్ వాల్ అరేంజ్ చేయాలి. ఆ బాల్ వాల్ అరేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, మోటార్ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు ఇక్కడ బయట వచ్చేసి వాటర్ కట్ చేసుకోవచ్చు. అప్పుడు మోటార్లోకి వాటర్ రావు కాబట్టి మోటార్ ఓపెన్ చేసుకొని వెళ్ళి రిపేర్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి బయట బాల్ వాల్ పెట్టడం జరిగింది. ఇది పూర్తి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా చేయించుకున్నట్లయితే ఇలా చేయించుకోండి. ఎందుకంటే డైరెక్టర్గా గీయటం వల్ల ఏంటంటే మోటార్లోకి డైరెక్టర్గా వాటర్ రన్ అయిపోద్ది. రన్ అయినప్పుడు మీకు వాటర్ ఎలా ఆపాలేంటో తెలియదు. అందుకని చెప్పేసి మీరు బయట వాల్ ఒకటి అరేంజ్ చేయించుకోండి. అది మొత్తం జాయింట్ అది చేసుకోవాలి నీట్గా, అది ఓకే అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ కిందది జాయింట్ వేసారో లేదో మున్సిపల్ వాళ్ళు ఒకసారి చూసుకుందామని చెప్పేసి తవ్వటం జరిగింది. అయితే వాళ్ళు జాయింట్ అయితే మొత్తం నీట్గా వేసేయటం జరిగింది. అందుకని చెప్పేసి ఒకసారి ఎందుకన్నా మంచి చెక్ చేద్దామని తీయటం జరిగింది. చెక్ చేసాము, అదంతా గట్టిగానే ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ బూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యూనియన్లన్నీ లీక్ అవుతుంటే కొద్దిగా టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు బజార్ పంపు నీళ్ళు డైరెక్టర్గా వచ్చేస్తున్నాయి ఇంట్లోకి, మోటార్తో సంబంధం లేదు. ఆ నీళ్ళు కూడా ఆడుకోవచ్చు. ఆ నీళ్ళు కట్టేస్తే ట్యాంక్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. డైరెక్టర్గా ఎక్కే వాళ్ళకు ఉంటే కనుక మీరు డైరెక్టర్గా వాల్ ఆపరేట్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మోటార్ ఎలా పనిచేస్తుంది ఏంటి, వాటర్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా చెక్ చేద్దాం. కరెంట్ పాయింట్ అది డైరెక్ట్గా పెట్టాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాది ప్లంబింగ్ వర్క్ కాబట్టి కరెంట్ అతను రాలేదు, అందుకని చెప్పేసి ఓపెన్గా మామూలుగా చెక్ చేసాం. ఫ్రెండ్స్, అది వాళ్ళు నిలువుగా తిప్పుంది కాబట్టి ఇప్పుడు ట్యాంకీకి వెళ్తాయి. ఇప్పుడు అది అడ్డంగా తిప్పినప్పుడు ఇక్కడ వాటర్ ఫోర్స్ రావడం జరిగింది. ఇప్పుడు పైకి వెళ్ళవు. ఆ ఇంటి ఓనర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూపించాము, ఆ వాలు నిలువుగా ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాంకీ తిప్పుంది. అది ఆన్ చేసి ఇది అడ్డంగా తిప్పితే అక్కడ వాటర్ ఫోర్స్ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.